ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి ఒక్కరు కూడా కథని చదువుకుంటారు కదండి. కథ చదవలేని వారి కోసం నేనైతే ఈ వీడియో పెట్టానండి. అంటే వాళ్ళకి ఈ వీడియో చూసి కథని వింటూ కూడా పూజ చేసుకుంటారని చెప్పి వారికి ఈ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే పెట్టాను. ఫస్ట్ అయితే లేట్ చేయకుండా కథని అయితే స్టార్ట్ చేసేస్తానండి. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా పాటించవలసిన 3 విధులు ఉంటాయండి. అవి లక్ష్మీ పూజ, తోరం కట్టుకోవడం, వ్రతకథ వినడం. అయితే పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించిన ఈ కథ భవిష్యోత్తర పురాణంలో చోటు చేసుకుందండి. ముందైతే కథని చదివే ముందే, ప్రారంభించక ముందే అక్షింతలను చేతిలో పట్టుకొని కథని వినండి. ఈ కథ అనంతరం కూడా ఈ అక్షింతలను తలపై వేసుకొని మిగిలిన కుటుంబ సభ్యుల తలపై కూడా వేయాలండి. ఫస్ట్ కథ అయితే, కైలాసంలో ఒకనాడు పార్వతీదేవి మహాదేవునికి నమస్కరించి, స్వామి, లోకంలో స్త్రీలంతా ఏ వ్రతాన్ని చేస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అటువంటి వ్రతాన్ని తెలియచేయండి అని అడిగింది. అప్పుడు శివుడు ఇలా చెప్పాడు: దేవి పార్వతి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలను కలిగించే మహిమాన్విత వ్రతం వరలక్ష్మి వ్రతం. ఆ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలి. ఆ వ్రతాన్ని మొదటిసారిగా ఆచరించిన సౌభాగ్యవతి చారుమతి, ఆమె గురించి చెబుతాను విను అంటూ కథను చెప్పసాగాడు. పూర్వం మగధ దేశంలోని కుండిన పట్టణంలో చారుమతి అనే భక్తురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే మేల్కొని ఇంటి పనులను చక్కబెట్టుకునేది. భర్తను దైవంగా భావించేది. అత్తమామలను ఆదరాభిమానాలతో సేవించేది. అందరితో మితంగా, ప్రియంగా మాట్లాడేది. ఆమె సత్ప్రవర్తనకు శ్రీ మహాలక్ష్మికి ఆమెపై అనుగ్రహం కలిగింది. ఒక రోజున స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ భక్తికి అయ్యాను. రానున్న శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజించు. నీ సకలాభిష్టాలు నెరవేరుతాయి అని అనుగ్రహించింది. చారుమతి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి అనేక నమస్కారాలు చేసి పూజించింది. ఓ జగజ్జనని, నేను జన్మాంతరాల్లో చేసిన పుణ్యఫలం కారణంగా నీ దర్శన భాగ్యం లభించింది. నా జన్మ ధన్యమైంది అంటూ స్తుతించింది. మరుక్షణమే నిద్ర నుంచి మేల్కొంది. తనకు కలిగిన స్వప్న దర్శనాన్ని భర్తకు, అత్తమామలకు, ఇరుగు పొరుగు వారికి చెప్పింది. వారందరూ చాలా సంతోషించి అమ్మవారు చెప్పినట్లుగా వ్రతాన్ని ఆచరించమని ప్రోత్సహించారు. ఎదురు చూస్తున్న శ్రావణ మాసం రానే వచ్చింది. సరిగ్గా పూర్ణిమకు ముందు నాటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయడానికి చారుమతి సంకల్పించింది. ఆమెతో పాటు మిగతా ముత్తైదువులంతా తెల్లవారక ముందే నిద్ర మేల్కొని స్నానాదికాలు పూర్తి చేసుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించారు. పూజా ప్రదేశాన్ని గోమయంతో అలికి మండపాన్ని ఏర్పాటు చేశారు. కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. షోడశోపచారాలతో పూజించారు. అమ్మవారికి మహానైవేద్యాన్ని నివేదించారు. 9 సూత్రాల తోరణాన్ని కట్టుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే స్త్రీలందరి కాళ్లకు గళ్ళు గళ్ళుమంటూ గజ్జలు ప్రత్యక్షమయ్యాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగా మెరిసే నవరత్న కచిక బంగారు గాజులు గలగలమన్నాయి. మూడో ప్రదక్షిణ చేయగానే సర్వాభరణాలు సంప్రాప్తించాయి. చారుమతి ఇల్లు బంగారు మేడగా మారింది. ఇంటి ముందు రథాలు, ఏనుగులు, గుర్రాలు, వాహనాలు కొలువుదీరాయి. వ్రతాన్ని ఆచరించిన మిగతా ముత్తైదువులకు చారుమతికి లభించినట్లే అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయి. చారుమతితో పాటు ముత్తైదువులందరూ బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించారు. ఒకరినొకరు వాయన తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. బంధుమిత్రులతో కలిసి అమ్మవారికి నివేదించిన పంచభక్ష పరవన్నాలతో భోజనం చేశారు. ముత్తైదువులందరూ అమ్మవారి ప్రసాదితమైన రథాలపై వారి వారి ఇళ్లకు తిరిగి పయనమయ్యారు. ఇదంతా చారుమతి భాగ్యమే. చారుమతికి వరలక్ష్మీదేవి స్వప్న దర్శన ఫలితమే మనకు ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆమె కారణంగా ఇంతటి అష్టైశ్వర్యాలు ప్రాప్తించాయి అంటూ చారుమతిని ఎంతగానో పొగిడారు. నాటి నుంచి చారుమతితో పాటు మగధ రాజ్యంలో ముత్తైదువులందరూ ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతాన్ని తప్పక ఆచరించేవారు. పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనాలతో సుఖజీవితాన్ని గడిపారు. ఈ విధంగా చారుమతి కథను వివరించిన తర్వాత శివుడు, ఓ దేవి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని అందరూ చేయవచ్చు. వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసిన వారికి సర్వ సౌభాగ్యాలు సిద్ధించి
సుఖంగా ఉండగలరు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి వరలక్ష్మి కటాక్షం కలిగి సకల కార్యాలు సిద్ధిస్తాయి అని పార్వతికి చెప్పాడు. వరలక్ష్మి వ్రత కథ సమాప్తం. ఇప్పటి వరకు మీరు చేసిన పూజలో ఏవైనా లోపాలు, దోషాలు ఉంటే క్షమించమని అమ్మవారిని ప్రార్థిస్తూ చేతుల అక్షింతలు, నీళ్లు తీసుకొని పళ్ళెంలో వదిలి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మవారి కరుణ కటాక్షాలు అన్నీ మీకు అందరికీ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.